మండల బీజేపీ అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ ఇంటి వద్ద మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అభ్యర్థి అయిన చిర్రి బాలరాజు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక తాటిపైకి వచ్చి పోలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే 3 పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వానికి ఎదురు లేదని, వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడటం ఖాయమని, అలాగే 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బలపరిచి నన్ను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలరని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డమనుగు రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు పసుపురెడ్డి రాము, బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జీఎస్సీ అనేది అందరికీ కావాల్సిన విషయం. అది దాని దృష్టిలో పెట్టి ముందుకెళ్తే మనకు కాదు, పేద ప్రజలు కూడా ఎంతమంది ఉన్నారు. పిఎంకి కానీ దేనికైనా కానీ జగడ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. కాబట్టి ఏంటంటే ఈ విషయం దృష్టిలో పెట్టిన మన మిత్రులందరూ, మీడియా మిత్రులు కూడా దీని విషయంలో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రానున్న 2024 ఎన్నికలకి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈసారి మాకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వైసీపీ పాలన ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క బాధితుడు తప్పనిసరిగా ఉన్నారు. ఈ సమస్యలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా మనందరం కూడా బయటపడాలంటే ఏదైతే మన రాష్ట్రం చీకటి ఊపిలో కూరుకుపోయి ఉంది, దీన్ని అభివృద్ధి చెందాలి. అలాగే మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి. అప్పులమయం అయిపోతున్నటువంటి రాష్ట్రాన్ని మనం కాపాడాలంటే తప్పకుండా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. తప్పకుండా రానున్న రోజుల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు జనసేన పార్టీ నుంచి మనందరం కూడా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో మీరందరూ నన్ను గెలిపిస్తారని, 3 పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.